అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్‌కి పెద్ద వ్యాధి బయటపెట్టిన డాక్టర్. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయగలం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పూనకంతో ఊగిపోయే అభిమానులు ఎందరో ఉన్నారు. ఆయన ఇప్పుడు సినిమాలు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అయితే ఎంతో ఆరోగ్యంతో ఉంటూ చాలా ఎనర్జెటిక్గా ఉండే పవన్ కళ్యాణ్ 6-7 తరగతిలో ఉన్నప్పుడే ఆస్తమా, జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారట. అంతేకాదు ఆ టైంలో తన స్నేహితులు కూడా తనతో ఉండకపోవడంతో ఒంటరివాడిగా మిగిలి పుస్తకాలనే తన స్నేహితులుగా మార్చుకొని పుస్తక పఠన చేసేవారట. ఇక పవన్తో సన్నిహితంగా ఉండే డాక్టర్ రాజు రవితేజ అనే వ్యక్తి పవన్ రోగం గురించి ఆశ్చర్యమైన కామెంట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పవన్కి ఎన్పిడి రోగం ఉందని, ఆయన నుండి ఎవరు కూడా బయటకు సంతోషంగా రారని చెప్పుకొచ్చారు. అయితే ఎన్పిడి అంటే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజాస్టర్. ఇది ఏంటంటే తాము ఇతరుల కన్నా గొప్పగా భావించడం, ఎదుటివారిని తక్కువగా చూడటం. అయితే ఈ వ్యాధిలో 2 స్టేటస్ ఉంటాయి. అయితే మొదటి తాము ఇష్టపడడం చిన్నప్పుడు పిల్లల్లో కలుగుతుంది. అద్దంలో చూసుకున్నప్పుడు వారు సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక పెద్దయ్యాక అది పోతుంది. కానీ కొందరు మాత్రం నేను గొప్ప, ఇతరుల కన్నా తక్కువ అనే భావనతో ఉంటారు. అది తీవ్రమైతేనే ఎన్పిడి అంటారని దాము బాలాజీ అన్నారు. బాలు సినిమా షూటింగ్లో సమయంలో ఆయనని కలిసేందుకు అందరూ 3 రోజులు ఎదురు చూసినట్టు తెలిసింది. అయితే పవన్ని ఎదిరించి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. నటించేటప్పుడు సైలెంట్గా ఉండాలి. కంటికి దగ్గరలో గుంపులు కనిపించరాదు. డైరెక్టర్ లేదా కెమెరామెన్ యాక్షన్ అనకుండా చేతులు ఊపాలి అంటూ రాజు రవితేజ చెప్పిన విషయాలను ఓదరిస్తూ పవన్ గురించి ఇలాంటి కామెంట్ చేశారు బాలాజీ. కాగా 17 సంవత్సరాలు ఉన్న సమయంలో మానసికంగా ఒత్తిడికి గురై ఆత్మహత్య కూడా చేసుకోవాలని ప్రయత్నించాడట పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే ఓ ఒత్తిడిని భరించలేక చిరంజీవి గన్ తీసుకొని కాల్చుకోవడానికి కూడా సిద్ధం కాగా అది చూసిన సురేఖ మరియు నాగబాబు ఇద్దరు పవన్ కళ్యాణ్ తిట్టి ఆ గన్ను లాక్కున్నారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పవనే చెప్పేశాడు. చూసారు ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.